వదిన పేరు ఎత్తగానే ఇందాక నీ ఫేస్లో గ్లో వచ్చింది. ఇంతకీ మీది లవ్ మ్యారేజా? కటౌట్ చూసి కొన్ని నమ్మేయకూడదు డూడ్. మాది అరేంజింగ్ మ్యారేజే. ఆ పెద్దల్ని పీడించి ఒప్పించి చేసుకుంటున్నాం. ఏదేమైనా ఈరోజు మీ లవ్ స్టోరీ చెప్పాల్సిందే అన్నయ్య. బలవంతం పెట్టక తమ్ముడు. ఇంకోసారి అడిగితే చెప్పేసా. అబ్బా చెప్పు అన్నయ్య. ఫ్లోలో అడిగితే చెప్పలేను కానీ ఏదైనా డౌట్స్ అయితే చెప్పగలను. నీ చిన్నప్పుడు వదినతో జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే చెప్పు. అప్పుడు కదా పొట్టలేదు తమ్ముడు. మరి నువ్వు పెద్దయ్యాక? అప్పుడు అది చిన్నపిల్ల. అప్పుడు సంఘటనలు అంటే ఎత్తుకోవడం, ఆడించడం, ఐస్ క్రీమ్ తినిపించడం. సరే ఆడపిల్ల అయిన తర్వాత? అప్పుడు అది 10 పాస్ అయింది. చదువు కోసం పక్క ఊరు వెళ్ళింది. అంటే అస్సలు కలవలేదా? అంటే అప్పుడప్పుడు పండగలకు వచ్చేస్తాం. అప్పుడున్న పండుగ వెళ్ళిందా? అది ఖర్చులకు డబ్బులు ఇచ్చి బండెక్కిచ్చేవాడిని. ఏ అంటే ఏం చెప్తాం తమ్ముడు, మందేమో లెటర్ల కాలం, దానిదేమో ట్విట్టర్ల కాలం. కరెక్టే అనే, మీది మామూలు గ్యాప్ కాదు, జనరేషన్ గ్యాప్. అర్జెంటుగా ఈ గ్యాప్ మూసేయాలి అనుకుంటాం గానీ బెమ్మదేవుడు కొంతమంది రాతలు చాలా రోతగా రాస్తాడు రా నోకరాజు. చూసావా తమ్ముడు, 50 ఏళ్ళ నుంచి ఈ శత్రువుని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాను. కంగారులో వయసు చెప్పేశాడు ఎదవా. ఫోన్లేనే, నీ వయసులో నువ్వు సగమే కనిపిస్తావు తెలుసా? సగం ఏంటి, అక్కడ సగం జీవితం అయిపోతేను. ఒరే నోకరాజు బాబు, ఆ దరిద్రుని తీసుకెళ్ళరా ముందు. అలాగే బాబు, అలాగే. ఏం చేద్దాం తమ్ముడు? అర్జెంటుగా మిమ్మల్ని రీమిక్స్ చేయాలన్నయ్య. రీమిక్స్? వయసు నువ్వంటే నాకు పిచ్చి. బొబ్బర్లంక, మావిళ్ళంక, శ్రీలంక, కడియపులంక ఇలాంటి ఎన్నో లొకేషన్లు తిరిగి నిన్ను ప్రపోజ్ చేయడానికి ఈ పువ్వు పట్టుకొచ్చాను. నిజానికి ఇది పువ్వు కాదు, నా లవ్వు. దీన్ని తల్లో ఎట్టుకుని నన్ను నీ గుండెలు పెట్టుకో. తీసుకో చేతులాగా అతనే. అంటే ఇలాగే ప్రపోజ్ చేస్తావు దీనికి? యాజ్ ఇట్ ఈజ్ గా. ఎలా ఉంది తమ్ముడు? చచ్చిపోలే. తమ్ముడు 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 ఏంటి నా పెర్ఫార్మెన్స్ లో తేడా ఉందా? ఫీల్ క్యారీ కావట్లేదు అన్నయ్య. ఫీల్ క్యారీ కావట్లేదా? ఎలా అవుద్ది? ఎక్స్ప్రెషన్ ఎట్టాలి, డైలాగ్ గుర్తెట్టుకోవాలి, ఫ్లవర్ పడిపోకుండా పట్టుకోవాలి. నీకేం తెలుస్తాయి తమ్ముడు ఆర్టిస్ట్ కష్టాలు? అబ్బో, నాదొక ఐడియా. ఎట్ ఏ టైం నేను మేనేజ్ చేయడం నా వల్ల కాదు కానీ ఓ పని చేయి. నేను ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటాను, నువ్వు లిప్ సంఖ్యలాగా డైలాగ్ చెప్తుండు. ఆన్ ది స్పాట్ డబ్బింగ్ అనమాట. ప్రాబ్లం అవుద్దేమో అన్నయ్య. నా టైమింగ్ తెలియక మాట్లాడుతున్నావు తమ్ముడు. కంగారు పడకు, నీ డైలాగ్ ని నా ఎక్స్ప్రెషన్ తో కమ్మేస్తా. పద వెళ్దాం, పద కిందకి. గుమ్మం దగ్గర నిలబడి గుండెపోటు తెప్పించేవాళ్ళు ఉన్నాపా. ఈ కట్టప్పగడు ఒకడు పెళ్లికి పోలేరమ్మ జాతకి తేడా తెలియదు యాదవకి. ఎవరిని పడితే ఆ నెక్కి చేస్తారు లాంచీలు.